తెలంగాణ రాష్ట్రంలో 54,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ కేవలం 1,000 రూపాయలకు 2,000 రూపాయలకు 3,000 రూపాయలకు అని చెప్పేసి రోజుకు 30 రూపాయల కూలిబడనటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ వీళ్ళు తమ పిల్లలను కొని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలకు భోజనం పెట్టిస్తే తమ పిల్లలు అనుకొని వాళ్ళు సేవ చేస్తుంటే దానికి ఈ ప్రభుత్వం ఏదైతే రేపు అధికారాన్ని మేము అధికారానికి వస్తే మరి దాదాపుగా 10,000 రూపాయల నెల జీతం ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అధికారానికి వచ్చి 8 నెలలు అవుతుంది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చుకునే పరిస్థితుల్లో లేడు. కానీ కార్మికులకు తిండి బట్టలు ఇళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా ఈ మాత్రం కూడా చదివించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యాహ్న భోజన కార్మికులు లేరు. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు చట్టం ప్రకారం కనీస వేతనాల చట్టం ప్రకారం 26,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారో వారికి ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ చట్టం ఇవ్వాలి. వాళ్ళు వంట ఉండేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి, గంజి మీదన పడుతుంది, వేడి నీళ్లు పడుతున్నాయి, మరి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు వారికి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉండదని చెప్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం మరి పెట్టుబడిదారులకు వాళ్ళకు వీళ్ళకి అన్ని కూడా ఏదో సేవలు చేసినామని చెప్తారు. వీళ్ళకు కూడా ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ ప్రమాద నష్టపరిహారం ఇవ్వాలని, జీతాలు పెంచాలని, ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వంపై మరిన్ని పోరాటాలు ఉద్యమాలు ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్మికుల తరపున చేస్తామని ఈ ప్రభుత్వం కూడా మంచి నిర్ణయంతో అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఇందిరా పార్కు దగ్గర ఎవరికైనా ఇబ్బందులు బాధలుంటే ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఈనాడు రేవంత్ రెడ్డి గారు మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన చెప్పిండు ఇందిరా పార్కే ధర్నా చౌక్ అన్నాడు. అక్కడ ఈరోజు ధర్నాల పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తుంటే ఈరోజు ఈ రోడ్ల మీద కూర్చొని మన అమ్మలు అక్కలు రోడ్ల మీద కూర్చొని ఈరోజు ధర్నా చేసే పరిస్థితిని కల్పించినటువంటి రేవంత్ రెడ్డికి తప్పనిసరిగా ఈ యొక్క మహిళలు పెట్టేటువంటి హింసను వారు దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. భవిష్యత్తులో ఎవరికి ఇలాంటి పరిస్థితి రావద్దని చెప్పి కోరుతూ ఎవరు చేసుకున్నా పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.